పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మా ప్రభు, మీ ఘనమైన దీవెనకరమైనటువంటి నామానికి మహిమ కలిగేలా ఆశీర్వాదకరమైన మీ కృపను నా తండ్రి మరొకసారి ఎన్నికలేని మా మీద మీరు నిలుపుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మీ కటాక్షాన్ని మాపై నిలపండి. నీ మాటలు మేము తిరిగి ధ్యానిస్తూ ఉండగా అయ్యా, విశ్వాస సంబంధమైనటువంటి అయ్యా ఆ పట్టు మేము నేర్చుకొనడానికి సహాయం చేసి మీ కృపలో మమ్మను వర్ధిల్ల చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఒక అమూల్యమైనటువంటి మాటని ఈ రీతిగా వెల్లడి చేస్తారు. మళ్ళీ ఒకసారి మూలవాక్యాన్ని మార్కు సువార్త 11:24 మళ్ళీ చదువుదాం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొందియున్నాము అని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అని మీతో నేను చెప్పుచున్నాను. అంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అంటే, ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రాథమికమైనటువంటి సూత్రం, సత్యం మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడం అనేది, దాని యొక్క ప్రార్థన ప్రారంభిస్తున్నప్పుడే నువ్వు దాని యొక్క ఎండ్ చూడగలగాలి. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనసులో ఏం కలగాలి అంటే, నేను ఒడ్డుకు యువతల ఉన్నాను, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నా. జాగ్రత్తగా వినండి. ఒడ్డుకు యువతల ఉండి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఏం చేయాలంటే, ఒడ్డున అవతల నా ప్రతిఫలం ఉంది, ఆ ప్రతిఫలం నాకు దక్కింది అని నా హృదయంలో నేను భావించాలి. ఇప్పుడు ఒడ్డుకు యువతలున్న నాకు ఒడ్డు యొక్క అవతల ఉన్నటువంటి ఆ ప్రతిఫలం అనేది ఎలా దక్కుతుంది? నమ్మకం అనేటువంటి వంతెన ఒక్కటే మనల్ని ఇక్కడి నుంచి అక్కడికి సేఫ్గా చేరుస్తుంది. అందుకే సాక్షాత్తు ప్రభువారు ఏం చెప్తారంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు, మంచిదే, చాలాసార్లు ప్రతిఫలం దొరకటం లేదని మీలో మీరు తలపోసుకుంటున్నారు. దేవుడు నా మొర వింటున్నాడా? అసలు దేవుడు నాకు సహాయం చేస్తాడా? దేవుడు నా యొక్క అవసరాన్ని తీరుస్తాడా? దేవుడు నాకెందుకు మేలు చేయడం లేదు? ఇలాంటి భావన చాలాసార్లు మనసులో, కొన్నిసార్లు చూడండి, కొన్ని సందర్భాల్లో ప్రార్థన ప్రారంభిస్తూ ఉన్నప్పుడే మనసులో ఎలాంటి భావన కలుగుతుందంటే, ఎన్నో అడిగాను ఇంకా దేవుడు చేయలేదు, అవన్నీ పెండింగ్ అలాగే ఉన్నాయి, ఇప్పుడు ఇది అడుగుతున్నాను, ఇది మాత్రం ఎంతకాలం పట్టుద్దో ఏంటో, ఇది మాత్రం దేవుడు చేస్తాడో లేదో. అంటే ప్రార్థన ప్రారంభించేటప్పుడే అనుమానంతో ప్రారంభించేటువంటి ఈ ప్రార్థన ఉంది చూశారు, అది ఖచ్చితంగా మన యొక్క జీవితంలో అది మరి అసంతృప్తికి కారణమవుతుంది. మర్చిపోవద్దు, అసంతృప్తికి కారణమవుతుంది. అందుకే వాక్యంలో ప్రభు ఏం చెప్తారంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే, దేన్నైతే అడుగుతున్నారో, దేన్నైతే ఆశిస్తున్నారో, దేని కొరకు ఎదురు చూస్తున్నారో దానిని పొంది ఉన్నామని నమ్మండి. మీరు నమ్మండి. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ మనవి పూర్తిగా బయటకి ఇంకా వ్యక్తం చేయకముందే మీరు ఒక పని చేయాలి, నమ్మాలి.
నేను ప్రార్థిస్తున్నాను దేవుడు నా కార్యాన్ని సఫలం చేస్తాడని. ప్రియ స్నేహితులారా, ఈ నమ్మకం మాత్రమే మన యొక్క ఒడిలో ప్రతిఫలం పడడానికి కారణమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటను ఇక్కడ అంటారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చారు. యేసు, నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు. అంటే ప్రార్థన అనేది మన జీవితంలో నమ్మకం అనే అంశంతో ముడిపడి ఉంది. గత కొద్ది రోజులుగా మనం చెప్పుకుంటున్నాం, క్రైస్తవ జీవితానికి అతి ప్రధానమైన 2 అంశాలు ఉన్నాయి. ఒకటి నమ్మడం, రెండవది ఆశ్రయించడం. ఈ 2 విషయాలు పదే 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 మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకటి నమ్మడం, రెండవది ఆశ్రయించడం. ఈ 2 మన యొక్క జీవితంలో ప్రధానమైన భాగం కావాలి. ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగో మన జీవితంలో నమ్మకం, దేవునిని ఆశ్రయించడం, ఇవి 2 కూడా ఒక భాగం కావాలి. ప్రియ స్నేహితులరా, అందుకే గుడ్డివారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని వెంబడిస్తూ ఉంటే, ఏం కావాలి, నేను మీకు ఏం చేయాలనుకుంటున్నారు అంటే, మాకు దృష్టి కావాలి. గుడ్డివాడు ఏమడుగుతాడు? ఖచ్చితంగా దృష్టి తప్ప అంతకుమించి ₹1,00,000 ఇచ్చిన తనకు అక్కర్లా. అందుకే తనకి ఏది కొదువుగా ఉందో, ఏది అవసరమో గుర్తించి దాన్ని అడిగితే ప్రభు ఏమన్నారంటే, నేను చేస్తాను చెయ్యను అనే మాట అనకుండా, నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముతున్నారా? ప్రశ్న. నిజంగా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నమ్మి ప్రార్థిస్తున్నామా? దేవుని యొక్క సన్నిధానంలో నమ్మి అర్థిస్తున్నామా? నమ్మి ఆశ్రయిస్తున్నామా? దేవుని యొక్క వాక్యం ఎంత సత్యమైంది, ఎంత శ్రేష్టమైంది అంటే, నేను మళ్ళీ 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 ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. నమ్మకానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా అండి? అది మనకు ప్రతిఫలాన్ని తేవడం మాత్రమే కాదు, అప్పటి వరకు ఏది లేక నీ జీవితం నిరాశ్రయంగా ఉందో, మరి వేదనతో ఉందో, అవమానంతో ఉందో, ఆ స్థితిని మార్చి నిన్ను సంతృప్తికరమైన పరిస్థితిలోకి నడిపించగలుగుతుంది. జీవితం మారుతుంది, ఆలోచనలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, సంతృప్తి కలుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నమ్మడం ముఖ్యం. నమ్మడం ముఖ్యం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఒక చక్కని మాట మీ గమనానికి తెస్తాను. యేసు ప్రభు నమ్మకాన్ని గురించి పదే పదే ఆయన మాట్లాడతారు. మళ్ళీ ఒకసారి మార్కు సువార్తలో 5వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలదానివై పొమ్ము. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దాని కంటిన్యూషన్ చూడండి. నీ బాధ నివారణయై, 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? బాధ నివారణ అవ్వడం అనేది, నీ సమస్య పరిష్కరించబడడం అనేది, నీ దుఃఖం నివారణ అవ్వడం అనేది దేని మీద ఆధారపడి ఉందంటే నీ నమ్మకం మీద ఆధారపడి ఉంది. నీ గుండెల్లో ఉన్నటువంటి ఆ వేదన, బాధ, భయం, కలవరం, అసంతృప్తి, వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అనంటే నమ్మకం. 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 ఎంతవరకు నమ్ముతున్నాం దేవుణ్ణి? ఎంతవరకు ఆధారపడుతున్నాం దేవునిపై? ఎంతవరకు ప్రాధాన్యతనిస్తున్నాం దేవునికి? ఎంతవరకు మన గుండెల మీద హక్కునిస్తున్నాం?
మన యొక్క మనోభావాల మీద దేవుని యొక్క అదుపునకు ఒప్పుకుంటున్నాం. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మనస్సు, మాట నిజంగా మన గుండెల్లో అది నిలవై ఉండాలి, కొలువై ఉండాలి, అది ప్రతిష్ఠించబడాలి, అది చిగురించాలి, అది ఫలించాలి, అది ఫలమివ్వాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నమ్మకం అనేది ఎలాంటి పరిస్థితి నిన్ను ఎదురవుతూ ఉన్నా సరే నీ బ్రతుకులో ఈ నమ్మకం అనేది కుదురుగా ఉన్నప్పుడు, నమ్మకం అనేది నిలకడగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు, ఖచ్చితంగా నువ్వు మేలు అనుభవిస్తావు. అందుకే ప్రభు ఏమన్నారంటే, కుమారి నిజంగా నమ్మావు, ఇంతమంది జనంలో నేను ఆయన్ని తాకగలనా అని నువ్వు అనుకొని ఉంటే అసలు నువ్వు బయలుదేరి వచ్చేదానివే కాదు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే నాకు స్వస్థత కలుగుతుంది అని నువ్వు నమ్మావు. ఆ నమ్మకమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అందరినీ ఛేదించుకొని నువ్వు నా దగ్గరకు వచ్చి ఆ వస్త్రాన్ని ముట్టావు. నీ గుండె లోతుల్లో ఉన్న నమ్మకం ఉందే, ఆ నమ్మకం ఇన్ని సంవత్సరాల నీ యొక్క దుర్గతిని, దురవస్థను, అవమానాన్ని, నీ అనారోగ్యాన్ని ఒక్కసారి ఫుల్ స్టాప్ పెట్టేసింది, క్లియర్ చేసింది. నీ జీవితంలో ఎంతో కాలంగా నిన్ను వేధిస్తున్న, బాధిస్తున్న కొన్ని అంశాలున్నాయే, వాటికి నివారణ కావాలి అంటే నమ్మి చూడాలి. నీ బాధకు నివారణ కావాలి అంటే నీ మీద బాధ్యత కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నమ్మి చూడు. నమ్మడం అంటే అర్థం ఏంటంటే అండి, ఎట్టి పరిస్థితుల్లో ఇక వెనుతిరిగి చూసేటువంటి మనస్సు ఉండకూడదు. నమ్మడం అంటే అర్థం ఏంటంటే అండి, అబ్రహామును గురించి మాట్లాడుతూ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షించి నమ్మెను. ఏం చెప్తాడో కదా. అబ్రహాము యొక్క జీవితంలో ఎలాంటి ఒక మరి వాల్యుబుల్ థింగ్ని ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు. పాత నిబంధనలో అతని ప్రాధాన్యత ఎంత ఉన్నా క్రొత్త నిబంధన భక్తులు కూడా ఆ విషయాన్ని తెలుసుకోవాలని, ఈ రోజుకి నువ్వు నేను కూడా తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం ఆ మాటని వ్రాయిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నిరీక్షణకు అసలు ఆధారమే లేదు, కానీ నిరీక్షించి నమ్మాడు. అందుకే ఇక్కడ నమ్మడానికి ఒక ఆశీర్వాదకరమైన పదార్థం కావాలండి, ఒక అనుభవం కావాలి. ఆ అనుభవం ఏంటి అంటే, నమ్మితే నువ్వు ప్రతిఫలాన్ని పొందుతావు. ఇప్పుడు ఈ ప్రతిఫలాన్ని పొందడానికి ప్రార్థన, నమ్మకం, ప్రతిఫలం. మీరు జాగ్రత్తగా వినండి. ప్రార్థన చెప్పాలి, ప్రతిఫలం కదా. ఇప్పుడు ఈ ప్రార్థన రెండవ మెట్టు నమ్మకం. ఈ నమ్మకం నుంచి ప్రతిఫలం దాకా ప్రయాణం చేయాలంటే ఇక్కడ ఇంకొక వంతెన ఉంది. ఈ వంతెన ఏంటో తెలుసా అండి? ఈ వంతెన ఏంటి అంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. నేను ఒక మాట మీ గమనానికి తెస్తున్నాను. నమ్మడం అనేది నిలకడగా, కుదురుగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ ప్రతిఫలాన్ని పొందుతామని చెప్పుకున్నాం. మరి ప్రతిఫలాన్ని పొందే వరకు ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో ఏం కావాలంటే ఓర్పుతో సహించడం. అప్పుడేదో అన్నావే, ఏదో చేసేస్తానని, ఏదో సాధిస్తానని, ఏదో చేయబోతున్నానని ఎన్నెన్నో చెప్పావు నువ్వు. ఏంటి, నేను అప్పుడు ఎలా చూశానో ఇప్పటికీ అట్లాగే ఉన్నావు. నీ బ్రతుకులో మార్పు లేదు, నీ పరిస్థితుల్లో మార్పు లేదు, నీ యొక్క స్థితిగతుల్లో మార్పు లేదు. అప్పుడు ఎట్లా ఉన్నావో ఇప్పటికీ అదే దుఃఖం, అదే బాధ, అదే సమస్యలు, ఏం మార్పు ఏం కనిపించట్లా అని నిన్ను వెక్కిరించే లోకం నీ చుట్టూ ఉంటుంది. చిరునవ్వుతో నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నేను
నిరీక్షించి నమ్ముతున్నాను, ఒక దినాన్న ప్రతిఫలాన్ని నేను పొంది తీరుతాను. హల్లెలూయా. అందుకే ఈ నమ్మిక మనల్ని ఏం చేస్తుందంటే ఉద్రేకపడకుండా, అనుమానపడకుండా, ఆవేశపడకుండా, తడబడకుండా, పడిపోకుండా అది భద్రతనిస్తుంది. నేను నమ్మకం ఉంచింది ఒకవేళ మనిషి మీద అయితే మనిషి యొక్క మనసు ఎప్పటికైనా మారిపోతుంది, మనిషి యొక్క స్వభావం మారిపోతుంది. కానీ మహోన్నతుడైన దేవుడు ఉన్నాడే, మార్పు చెందని ఆ ప్రేమమూర్తి ఉన్నాడే, ఆ కనికరం కలిగిన దేవుడు, ఆయన నా మీద గురి నిలిపినప్పుడు నేను అట్టడుగు స్థితిలో పడి ఉన్నా సరే ఆయన నన్ను తిరిగి క్షేమకరంగా లేవనెత్తి స్థిరపరిచి నన్ను బలపరిచి, ఇదిగో దేవుడు ఆశీర్వదించిన వారు ఎంతగా హెచ్చించబడతారో అలా ఈ గుర్తుగా ఈ వ్యక్తిని నేను హెచ్చిస్తున్నాను అని నిన్ను హెచ్చించి లోకానికి చూపిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. ఈ అమూల్యమైనటువంటి మాటను మనం చూస్తే ఇక్కడ నేను ఇంకొక మాట చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం కూడా ఒకసారి మనం చూసినట్లయితే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము పుట్టకుండా నాకు సహాయం చేయి. ఏమండి, ఒక సున్నితమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనా? ఒక తండ్రి తన పిల్లవాడికి బాలేకపోతే ఆ పిల్లవానికి మరి స్వస్థత కలిగించాలని తను ఏం చేస్తాడంటే శిష్యుల దగ్గరికి తీసుకొస్తాడు. ఆ పిల్లవాడు చాంద్ర రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఇక ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఇక ఆ శిష్యుల దగ్గరికి కాస్త ఆశగా తీసుకొస్తే వాళ్ళు ఏం చేయలేకపోతారు. సరే, ఈలోపు యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వస్తే ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే తన బాధ ఏదో చెప్పుకుంటాడు. అయ్యా, నా పిల్లోడికి స్వస్థత కలగాలని నేను మరి నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, వాళ్ళు ఏం చేయలేకపోయారు, కనీసం నువ్వన్నా ఏదన్నా చేయగలవా? యేసు ప్రభుని అడిగే ప్రశ్న చూడండి. నువ్వన్నా ఏదన్నా చేస్తావా? నువ్వన్నా చేయగలవా అంటే అప్పుడు ప్రభువు ఒక మాట అంటాడు, నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు యథార్థమైన మనసుతో ఈ యొక్క తండ్రి ఏమని అంటాడంటే, అయ్యా, నేను నమ్ముతున్నాను, నిజంగా నమ్ముతున్నాను, కానీ నమ్మిన తరువాత కూడా ఈ హృదయంలో ప్రాక్టికల్గా కలిగేటువంటి ఒక ఫీలింగ్ ఏంటి అంటే, అవుతుందో లేదో, మళ్ళీ అవమానకరంగా వెనక్కి వెళ్ళాలేమో, మళ్ళీ నా బిడ్డను బాధతో వెనక్కి తీసుకెళ్ళాలేమో. ఏంటి, ఏదో సాధిస్తానని వెళ్ళావుగా, మరి ఏం జరిగింది? మళ్ళీ ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చేవని నన్ను సూటిపోటి మాటలతో పొడిచేవారు ఎంతమంది ఉంటారో, నేను ఎంతమందికి జవాబు చెప్పాలో. అయ్యా, నాకు గుండెల్లో ఒక రకమైన భయం, అది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ నిజంగా దేవునిని నమ్మిన విశ్వాస హృదయానికైతే నమ్మిన తర్వాత నా బాధ్యతని నమ్మదగిన దేవునికి అప్పగించాను. ఈ నమ్మిక కలిగినప్పుడు నువ్వు సంశయించవు. ఇక్కడ యథార్థంగా ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా, నేను నమ్ముతున్నాను, కానీ నాలో అపనమ్మకం పుట్టకుండా నువ్వు సహాయం చేయి. వాస్తవానికి మన విశ్వాసం ఎంతదండి? మన నమ్మకం ఎంతది? వాస్తవం చెప్పాలంటే చాలా అల్పమైన విశ్వాసం అంది, చాలా స్వల్పమైన విశ్వాసం. అయినా సరే ఆ కనికరం కలిగిన దేవుని దగ్గర ప్రార్థించటం మానొద్దు. ఒక దినాన పరిపక్వతలోకి వస్తావు. ప్రార్థిస్తున్నప్పుడు నమ్మడం మానొద్దు. ఒక దినాన నీ నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయకుండా దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు నమ్మడం ప్రారంభించిన తర్వాత ఓర్పు కలిగి ఉండడం మర్చిపోవద్దు. ఆ ఓర్పు నిన్ను పరిపక్వతలోకి తెస్తుంది. శ్రమ ఓర్పు పరీక్షను
పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయింతుము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మన జీవితాల్లో మనల్ని ఎంతటి సంతృప్తికరమైన పరిస్థితులకు నడిపిస్తుందో ఈ పాఠాన్ని మర్చిపోవద్దు. జీవితానికి సరిపడిన పాఠం ఏంటి అంటే, ప్రార్థించు, నమ్ము, ఓపిక పట్టు, సాధన చేయి, ప్రతిఫలాన్ని పొందు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఒక చక్కని మాట, నమ్మడం అంటే దానికి ఒక చక్కని ఒక మాటని మీ గమనానికి తెస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఈ మాటలో ఉన్న భావం ఏంటో తెలుసా అండి? యుగయుగములు నమ్ముకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, యుగయుగాలు మనం ఉంటామా? నా ప్రశ్న మీకు తెలుగులో అర్థమైందా? యుగయుగాలు మనం ఉంటామా? యుగయుగాల్లో ఉంటామా? యుగయుగాలు ఉంటామండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడుండే రోజులు లెక్కేయకండి. ఇక్కడ కొద్ది కాలు బెత్తడంత ఆయుషే. ఇక్కడ ఎంత ఆయుష్? బెత్తడంతే. అసలైన జీవితం అక్కడుంది. అక్కడ ఎంతకాలం ఉంటాం? దేవుడు ఉన్నంతకాలం ఉంటాం. దేవుడు ఎంతకాలం ఉంటాడు? ఎల్లకాలం ఉంటాడు. ఎల్లకాలం అంటే ఏంటి? యుగయుగాలు అనేది ఒక భాషాపరమైన ఒక పోలిక చెప్పాలి కాబట్టి, అక్కడ భాషాపరమైనటువంటి పోలికను అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి యుగయుగాలు అనే మాట వాడడం జరిగింది. ఇంకా అనంతమైన కాలం దేవునితో కలిసి దేవుని పిల్లలు జీవించబోతున్నారు. హల్లెలూయా! క్రైస్తవుని యొక్క నిరీక్షణ అదే. క్రైస్తవుని యొక్క విశ్వాసం అదే. నువ్వు చిన్న చిన్న వాటిని నమ్మడం ఏముంది? దేవుడు ఈ కష్టాన్ని తొలగిస్తాడు అని నమ్ముతావు. దేవుడు ఆ కష్టాన్ని తీసేశాడు. సరే, దేవుడు నాకు ఫలానది అనుగ్రహిస్తాడు అని నమ్మావు. దేవుడు ఫలానది నీకు అనుగ్రహించాడు. దేవుడు ఫలానా విషయంలో నన్ను హెచ్చిస్తాడు అని నమ్మావు. దేవుడు ఫలానా విషయంలో నిన్ను హెచ్చించాడు. భూమి మీద మరి ఆ కనకపు సింహాసనాన్ని కూడా సంపాదించావు. బంగారపు సింహాసనం మీద కూర్చున్నావు. ఏంటి ప్రయోజనం? అనుకున్నవన్నీ సాధించుకున్నావు, సంతోషమే. కానీ నీ నమ్మకం కేవలం భూ సంబంధమైన వాటికి మాత్రమే పరిమితమైతే నీ నమ్మకంలో స్వార్థమే ఉంది తప్ప స్వాస్థ్యం పొందాలనే ఉద్దేశం కనిపించడంలా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నీ నమ్మకం ఈ భూ సంబంధమైన వాటిని మించి, ఆశ కలిగించే అంశాలను మించి, శరీరం కోరుకునే అంశాలను మించి, మనసు ఊహించే విషయాలను మించి, అవి ఆత్మ సంబంధమైన విషయాలు. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, మీరు పైనున్న వాటిని వెదకండి అంటాడు. ఇప్పుడు మనం దేనిని నమ్మాలి? దేనిని నమ్మించడానికి ప్రభు భూమి మీదకి వచ్చాడు? ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి? ఇంతకీ మన నమ్మకం దేని మీద గురిగా ఉండాలి? ఆ కళ్ళు లేని వాళ్ళు, ప్రభు నువ్వు కళ్ళిస్తావని నమ్ముతున్నాను. దేవుడు కళ్ళిచ్చాడు, ప్రభు కళ్ళిచ్చాడు, ఫైన్, అంతటితో చాలా భక్తి. ఆ పిల్లవాడికి బాలేకపోతే ఆ పిల్లవాడికి దేవుడు ఆరోగ్యం కలిగించాడు, ఫైన్, మంచిదే, చాలా ఆరోగ్యం చాలా. ఇప్పుడు మరి అంత మాత్రమే కాకుండా మరి 12 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థపరచబడింది. ఆ స్వస్థత నీకు శరీరానికి చాలా, అంతవరకు చాలా. నీకు అసలైన నమ్మకం దేని మీద ఉండాలి అంటే, యేసు ప్రభు చెప్పింది ఏంటి అంటే, ఆయన దేనిని నమ్మించడానికి వచ్చాడు అంటే, లేఖనాల అన్నిట్లో నన్ను గురించి చెప్పిన విషయాలు ఏంటి అంటే, ఆ మెస్సయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత మన యొక్క జీవితంలో ఉన్నటువంటి శాపమును కొట్టివేయడానికి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అక్కడ మనకు బాగా పరిచయమైన మాటను మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవాన్ని పొందాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. అందుకే ఆయన్ని అనుగ్రహించాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నా నమ్మకం దేని మీద ఉండాలో తెలుసా? మానవునిగా పుట్టినవాడు క్రీస్తుని తన పరిశుద్ధమైన రక్షకునిగా అంగీకరించకపోతే ఈ లోకంలో నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు. ఆ కారణం చేత మానవుడు నిత్య నాశనానికి వెళ్లకుండా ఆయన మన కొరకు అనుగ్రహించబడ్డవాడు. కాబట్టి నిత్య జీవాన్ని పొందాలి అంటే నేను చేయాల్సింది ఏంటి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నేను ఒక మాట మీ గమనానికి తీసుకురాను. అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే ఆయనను నమ్మడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ నమ్మకం ఎంత పనిచేస్తుందో చూసారా? విశ్వసించడం అనేది ఆయన మాట విని ఆయనను విశ్వసించడం ద్వారా మరణములో నుండి జీవములోనికి దాటించబడుతున్నావు. నీ నమ్మకం దాని మీద పెట్టు. భౌతికమైన అవసరాలు కూడా ఆయనే తీరుస్తాడు. నమ్ము, తప్పులేదు. నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ గుండెల్లో ఉన్నటువంటి వేదన తీర్చగలిగిన దేవుని పాదాల దగ్గర నువ్వు కుమ్మరించు, తప్పులేదు. కానీ నీ నమ్మకాన్ని భౌతికమైన విషయాలకు మాత్రమే పరిమితం చేయొద్దు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? విశ్వసించడం అనేది నిత్య జీవాన్ని కలిగిస్తుంటే విశ్వసించకపోవడం అనేది అది ఎంత ఉపద్రవాన్ని తెస్తుందో తెలుసా? అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఏమండి, నమ్మడం అనేది, అందుకే చూడండి ఈ యోహాను సువార్తలో మనం చదువుతున్న ప్రతి మాట సాక్షాత్తు క్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు అన్న విషయం మనం మర్చిపోవద్దు. ప్రభు ఒక మాట ఇక్కడ ఏం సెలవిస్తూ ఉన్నాడంటే, మీరు నా మాట విని నిజంగా నా మాటకు తగినట్లు నన్ను పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు నరకాన్ని తప్పించుకొని నిత్య జీవంలోకి మీరు అడుగు పెడతారు. ఒకవేళ మీరు విశ్వసించలేకపోతే నిజంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను, దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుంది. అందుకే దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క హృదయాన్ని మనం ఎంతగా ఆయన మీద నమ్మిక ఉంచడానికి లగ్నం చేస్తున్నాం అన్నది ముఖ్యం. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ భౌతికమైన అవసరాలు, భక్తుల జీవితాల్లో చూడండి, వారికి సమస్యలు వచ్చినప్పుడల్లా, మరి దావీదు భక్తుడు కూడా ప్రాణం మీదకి వచ్చిన ప్రతిసారి కూడా ప్రభు దగ్గరికే వెళ్ళి ప్రార్థన చేసేవాడు. కానీ వారి యొక్క ఆలోచన కేవలం భౌతికమైన విషయాలకు మాత్రమే పరిమితం కాల. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే, నేను అడిగిన వెంటనే దేవుడు చేస్తే నాకు దేవుడు మరింత ఫేవర్గా ఉంటాడు. ఒకవేళ నేను అడిగింది వెంటనే చేయకపోయినా నేను దేవుని దగ్గర ముఖం మార్చుకుంటాను. ఒకవేళ నేను దేవుని దగ్గర అడిగిన వెంటనే నేను అడిగింది గాక ఇంకొకటి చేస్తే అసలు దేవునికి నా ముఖాన్ని కూడా చూపించను. ఐఎమ్ వెరీ సారీ టు సై, నన్ను క్షమించండి మాట అంటున్నందుకు. ఇప్పటికీ చాలామంది జీవితాల్లో ఇలాగే ఉంటూ ఉన్నారు.
ఎప్పుడైనా మనం పరీక్ష చేసుకున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే విశ్వసించడం, నమ్మకం ఉంచడం అది ఎంత ప్రధానమైన విషయం అంటే అది నిత్య జీవానికి నిన్ను చేర్చే విషయం. అది మర్చిపోవద్దు. నిత్య జీవానికి నిన్ను చేర్చే విషయం. అందుకే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఒక చక్కని మాటని వివరిస్తూ అంటాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి. అంటే ఇప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకొక పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. మొదటి విషయం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచిన తర్వాత ఏం చేయాలి? ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతిఫలాన్ని పొందే లోపు మధ్యలో ఇంకొక పని, ఆయనను వెతుకుతూ ఉండాలి. ఆయనలో పరిష్కారం, ఆయనే పరిష్కారం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే కృపగలిగిన దేవుడు నీ విషయంలో ఎంత శ్రేష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసా? మన జీవితాన్ని తీర్చిదిద్దగలిగినటువంటి మహోన్నతుడు ఆయన మన పైన ఎంత శ్రద్ధ నిలుపుతూ ఉన్నాడో తెలుసా? అందుకే ఆయన మీద ఆధారపడగలిగే ఆ మనస్సు. చూడండి, యోబు గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట మీ గమనానికి తీసుకొస్తాను. ఆయన్ని వెతకటం ఎంత ముఖ్యమో చెప్తాడు ఇక్కడ. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నీవు జాగ్రత్తగా దేవునిని వెదకిన ఎడల ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునిని జాగ్రత్తగా వెతకాలి. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలి. ఆయన ఆశీర్వాదకరమైన పాదాల దగ్గర ప్రణమిల్లాలి. జాగ్రత్తగా దేవునిని వెతకాలి అంటే దాని అర్థం ఏంటంటే పరధ్యానంగా ప్రార్థించొద్దు, పరధ్యానంగా నువ్వు నమ్మొద్దు, పరధ్యానంగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉన్నానని భ్రమపడొద్దు, పరధ్యానం నీ బ్రతుకులో రానివ్వద్దు. ఏకాగ్రత కలిగి ఉండు, ఏకాగ్రత కలిగి ఉండు. ఏమండి, కొన్నిసార్లు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు అప్పటిదాకా కళ్ళన్నీ గట్టిగా తెరిచి బస్సులోనో ప్రయాణంలోనో వస్తూ ఉన్నప్పుడు ఓపిక అట్లా చూస్తా కరెక్ట్గా దిగాల్సిన స్టేజ్ దగ్గర కన్నుంటుంది, కాస్త ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఆ తర్వాత తిరిగి ఇంటి దగ్గరికి చేరుకోవడానికి ఎన్నో అవస్థలు పడితే కానీ మళ్ళీ నువ్వు తిరిగి ఇంటికి రావు. నీ సమయం పోగొట్టుకుంటున్నావు, ఇంకాస్త డబ్బులు పోగొట్టుకుంటున్నావు, ఇంకాస్త మనశ్శాంతి పోగొట్టుకుంటున్నావు. ఆ లగేజ్ అంతా మోసుకుంటూ నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ చాలాసార్లు దేవునిలో అశ్రద్ధ కలిగి ఉండడాన్ని బట్టి నువ్వు చాలా కంఫర్ట్స్ను పోగొట్టుకుంటున్నావు. కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిలో స్పందించాల్సిన సమయానికి స్పందించలేకపోవడం వల్ల కొన్నిసార్లు మన జీవితంలో అసంతృప్తికరమైనటువంటి పరిస్థితులు చిక్కుముడిగా అది మన యొక్క కాళ్ళను పట్టుకుంటున్నాయి. తడబడుతున్నాం, పడిపోతున్నాం చాలాసార్లు. అందుకే నువ్వు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల, వెతకడం అంటే దానిలో ఉండే భాగం ఏంటంటే సర్వశక్తుడైనటువంటి దేవునిని బ్రతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. చూసారా, ప్రతిఫలం వర్ధిల్లుట. వర్ధిల్లడం అంటే నీ ఆత్మ వర్ధిల్లుచూ ఉన్న కొలది నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఫోకస్ నీ ఆత్మీయ జీవితం మీద ఉంచు. ఫోకస్ నీ యొక్క ఆత్మీయ పరిపక్వత మీద ఉంచు. ఫోకస్ నువ్వు ఆత్మీయంగా పరిణితి చెందే విషయంలో ఉంచు.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఆత్మీయ జీవితంలో ఎదగాలనేటువంటి ఆకాంక్ష ఉందే లోకంతో కొంచెం దూరంగా ఉంచుతుంది మనల్ని. ఆత్మీయంగా ఫలించాలనేటువంటి ఆకాంక్ష ఉంటూ ఉందే ఇది తక్కువగా మాట్లాడేలా చేస్తుంది మనల్ని. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలనేటువంటి తాపత్రయం ఉందే అది మనల్ని ఎక్కడ కూడా హెచ్చించుకోకుండా అది మనల్ని అదుపు చేస్తుంది. దేవునికి నమ్మకంగా బ్రతకాలనేటువంటి ఈ తాపత్రయం ఉందే, ఆత్మీయంగా ఫలించాలనేటువంటి ఆ యొక్క నిజమైన దీక్ష ఉందే అది లోక సంబంధమైనటువంటి ఆకర్షణ వైపు లొంగకుండా, తొంగి చూడకుండా అది నియంత్రణలో ఉంటుంది. అందుకే ఆధ్యాత్మికంగా మనం నమ్మాల్సిన విషయం ఏంటంటే, మేజర్ పాయింట్, ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు, కానీ వాస్తవం ఏంటి అనంటే ఆయన మనకు ఏ నమ్మకాన్ని కలిగించడానికి వచ్చారంటే నిత్య జీవానికి ఆయన మనలను తీసుకువెళ్తానని. అందుకే కదా ప్రభు, మీరు తీసి చూడక్కర్లేదు కానీ యోహన్ సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ మాట్లాడుతూ ఇంకా చాలా మాటలు మనకు సమయభావాన్ని బట్టి మాట మీ గమనానికి చదవండి ఒకసారి, ఒకవేళ తీసుంటే. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, చూడండి, నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని వెళతాను. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. క్రైస్తును కలిగి ఉన్న వ్యక్తి నమ్మాల్సింది దీన్ని. క్రీస్తును కలిగి ఉన్న వ్యక్తి నమ్మకం ఉంచాల్సింది దీని మీద. అందుకే ప్రభు ఏ నమ్మకాన్ని కలిగించాలని ప్రయత్నిస్తున్నారంటే, భౌతికంగా నువ్వు అడక్కపోయినా కానీ నీ అవసరాలు ఆయన తీరుస్తాడు. మీరు అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రి తీరుస్తాడు. దాని విషయం నీకు చింత అక్కర్లేదు. కానీ నమ్మాల్సింది ఏంటి అంటే, ఈ భౌతికమైన విషయాల్లో ఉన్నటువంటి ఏ సంతోషం శాశ్వతం కాదు, ఏ దుఃఖం కూడా శాశ్వతం కాదు. నిత్యమైంది ఒకే ఒకటి ఉంది, అది నిత్యత్వంలో ఉంది. అక్కడికి నన్ను చేర్చడానికి ఆ కనికరం కలిగిన ప్రభు ఒక ప్రమాణం చేస్తున్నాడు, నమ్మకం కలిగి ఉండు. అందుకే విశ్వాస జీవితంలో మనం చేయాల్సింది మనం ఏంటి అనంటే, ఒకటి ప్రార్థన చేయాలి, రెండవది నమ్మకం ఉంచాలి, మూడవది ఓర్పు కలిగి ఉండాలి, నాలుగవది వెదకాలి, ఐదవది ప్రతిఫలము పొందాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, తన యొద్దకు వచ్చేవారికి ఆయన ప్రతిఫలం దయచేస్తాడు, దీన్ని నమ్మాలి కదా అంటాడు. అందుకే ఒకసారి మనం ఆలోచన చేసి నిజంగా దేవునిని నమ్మగలుగుతున్నామా? నీ భౌతికమైన విషయాల గురించి నువ్వు పెద్దగా కలవరపడొద్దు. భౌతికమైనటువంటి విషయాల గురించి నువ్వు పెద్దగా ఏమాత్రం కూడా నువ్వు సంశయించొద్దు, కృంగిపోవద్దు. నీ అవసరాలు తీర్చగలిగిన వాడు, నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడు, నీ పక్షంగా ఉన్నటువంటి మహోన్నతుడు నీ కన్నీటిని తుడిచి ఆయన నిన్ను ఆశీర్వదించి నిత్యత్వంలో తనతో కూడా మనల్ని ఉంచుకోవడానికి ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి ఉందా? ఇంతకంటే గొప్ప ప్రమాణం మరొకటి ఉందా? దాన్ని నమ్మడానికి మన హృదయాలు సంసిద్ధమైతే, దాన్ని నమ్మడానికి ఒకవేళ మన హృదయాలు అలవర్చబడితే, సాధన చేస్తే ఖచ్చితంగా ఆయనున్న చోట మనము కూడా ఉందుముగాక. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క పాదాల దగ్గర హృదయం తెరిచి నిండు మనసుతో ఆయన పాదాల దగ్గర ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. దేన్ని నమ్మాలో తెలుసా? నిత్యత్వాన్ని గూర్చి దేవుడు చేసిన ప్రమాణం నా జీవితంలో నెరవేరి తీరుతుందని
ఆ శ్రేష్టమైన అంశాన్ని నమ్మేవారిగా మనం ఉండాలి. ప్రార్థన చేయి, నమ్మకం ఉంచు, అక్కడితో నువ్వు ఆగిపోవద్దు. దేవుని యొక్క సన్నిధానంలో ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుతూ నువ్వు దేవుడు నీకు ఇవ్వనుద్దేశించినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన ప్రతిఫలాన్ని, ఆ నిత్యత్వాన్ని పొందుకోవడానికి నీ నిరీక్షణ అది సఫలమగునట్లు దాన్ని కాపాడుకో. ఒకసారి మనం ప్రార్థన చేద్దామా? దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మీ కనికరం కలిగినటువంటి పాదాల దగ్గర మా హృదయాన్ని కుమ్మరించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభు, జీవం కలిగిన వాడా, మా జీవితాలను మార్చువాడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవాతరుడైనా మీరు మాకు సెలవిచ్చినటువంటి ప్రతి మాటకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మీరు సెలవిచ్చిన ఈ 5 అనుభవాలకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, అయ్యా, ప్రార్థన కేవలం భౌతికమైన వాటికే పరిమితం కాకూడదు. మా నమ్మకం కూడా కేవలం భౌతికమైన వాటికే పరిమితం కాకూడదని, అయ్యా, నిత్యత్వానికి సంబంధించినటువంటి ఆ నిరీక్షణ మా ప్రభువా మా యొక్క జీవితాలలో అయ్యా మీరు కలిగించడానికి మరొకసారి మాతోనూ మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు, అయ్యా, మీరే సహాయం చేయండి నాయన. మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచండి మా ప్రభువా. అయ్యా తండ్రి, నేను యథార్థంగా నిన్ను వెదికేవారిగా మేము ఉండునట్లు మీరు కృప చూపించండి నా తండ్రి. అదేవిధంగా అయ్యా తండ్రైనా మా ప్రభువా తండ్రైనా నిన్ను వెదగడం మాత్రమే కాదు, ఆ ప్రతిఫలాన్ని పొందేంత వరకు నా తండ్రి మా ఓపికను విడిచిపెట్టకుండా, అయ్యా నిన్ను వెదకడం మానకుండా ప్రతిఫలాన్ని మేము పొందునట్లు సహాయం చేయండి. అయ్యా తండ్రి, ఆ ప్రతిఫలమే నిత్యత్వంలో నీతో కూడా ఉండేలా చేయగలుగుతుంది. ఆ ప్రతిఫలమే నా తండ్రి అయ్యా తండ్రి నిత్య నరకాగ్ని నుంచి మేము తప్పించుకోవడానికి కారణమవుతుంది. అయ్యా మీరే కృప చూపించండి నా తండ్రి. అయ్యా మీరే కనికరించండి నా తండ్రి. అయ్యా మనస్సాక్షిపూర్వకంగా నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాం మా ప్రభువా. అయ్యా గొప్ప తలంపులు కలిగి ఉందుముగాక. అయ్యా పరలోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉందుముగాక. అయ్యా నీ ఉద్దేశాలకు తగినట్లుగా మేము బ్రతుకుదుముగాక. నీ చిత్తమంతయు నెరవేర్చువారమగుదుముగాక. అయ్యా మీ కృపకు మమ్మను పాత్రలుగా మలచమని, దీవించమని, ఆశీర్వదించమని ఈ కొద్ది మాటలు మా హృదయాల్లో దేవాతరుడైన అవి మా ప్రభువు మమ్మల్ని ఆత్మీయంగా ఫలింపచేయునట్లు, నీకు నమ్మదగిన వారిగా మేము బ్రతికేలా మమ్మల్ని పురిగొల్పునట్లు మీరు సహాయం చేయమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో మరి